అనంతపురం జిల్లా ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో హైదరాబాద్ సిబిఐ కోర్టు కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి సిబిఐ కోర్టుకు చేరుకున్నారు. ఓఎంసీ అక్రమ మైనింగ్ పై 2009లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం సిబిఐని దర్యాప్తునకు ఆదేశించింది. 2011లో సిబిఐ మొదటి అభియోగ పత్రం దాఖలు చేసింది. అనంతరం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెఫస్ అలీఖాన్, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిందితులుగా చేర్చుతూ అనుబంధ అభియోగ పత్రాలు దాఖలు చేసింది. మొత్తంగా ఈ కేసులో 9 మందిని నిందితులుగా చేర్చింది. బివి శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, ఓబులాపురం మైనింగ్ కంపెనీ, గాలి వ్యక్తిగత సహాయకుడు మెఫాజ్ అలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ విడి రాజగోపాల్, మాజీ ఐఏఎస్ కృపానందం, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిలపై ఐపీసీ సెక్షన్తో పాటుగా కొంతమందిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణకు పర్యవేక్షిస్తూ మే నెలలోగా పూర్తి చేయాలంటూ గడువు విధించడంతో గత నెల వాదనలు పూర్తయ్యాయి. విచారణ దశలోనే లింగారెడ్డి మృతి చెందారు. 2022లో హైకోర్టు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని కేసు నుంచి డిశ్చార్జి చేసింది. మిగిలిన నిందితులకు సంబంధించి సిబిఐ కోర్టు కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి, దీని గురించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సంచలనం రేపినటువంటి అనంతపురం జిల్లా ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో హైదరాబాద్ సిబిఐ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఫైనల్ తీర్పు ఇవాళ రానుంది. ఓఎంసీ అక్రమ మైనింగ్ 2009లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం సిబిఐని దర్యాప్తునకు ఆదేశించింది. 2011లో సిబిఐ మొదటి అభియోగ పత్రాన్ని అయితే దాఖలు చేసింది. అనంతరం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, అప్పటి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ అలీఖాన్ ను, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిందితులుగా చేరుతూ అనుబంధ అభియోగ పత్రాలు దాఖలు చేసింది. మొత్తంగా ఈ కేసులో 9 మంది నిందితులుగా చేర్చింది. మొత్తం మీద బివి శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, ఓబులాపురం మైనింగ్ కంపెనీ గాలి వ్యక్తిగత సహాయకుడు మెఫల్ అలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ విడి రాజగోపాల్, మాజీ ఐఏఎస్ కృపానందం, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిలపై ఐపీఎస్ సెక్షన్ల కింద కొంతమంది అవినీతి నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారన్న కోణంలోనే సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసి సంగతి చేశారు. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తూ మే నెలలోగా పూర్తి చేయాలంటూ గడువు విధించింది. గత నెల వాదనలు పూర్తయ్యాయి. ఇరు పక్షాల ఏదైతే పిటిషనర్ తరపు అలాగే సిబిఐ తరపు కూడా వ్యక్తిగతంగా మొత్తం గనులకు సంబంధించి ప్రభుత్వం తరపు కూడా మొత్తం కూడా ఆర్గ్యుమెంట్స్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యాయి. విచారణ దశలోనే లింగారెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. 2022లో హైకోర్టు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని కేసు నుంచి డిశ్చార్జి చేసింది. మిగిలిన నిందితులకు సంబంధించి సిబిఐ కోర్టు నేడు తీర్పు వెలువరించింది. మొత్తం మీద చూసుకోవాలి, ఏదైతే బళ్ళారి మైనింగ్ మాఫియాకి అడ్డాగా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి, అలాగే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఇప్పటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి, వీరందరికీ సంబంధించి ఎలాంటి ఊరట లభిస్తుంది, సిబిఐ కోర్టు ఎలాంటి తీర్పును వెలువరించబోతోంది, అలాగే ఈ కేసుకి సంబంధించి మే నెలలోగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో దానన్నింటినీ కూడా ఇవాళ సిబిఐ కోర్టు ఇచ్చేటటువంటి తీర్పుతో ఏదైతే సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకోనున్నట్టుగా అయితే తెలుస్తోంది. హరి. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఉషా.